హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తానది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాన్ని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 2వ తేదీ అండి, 8వ నెల 2024 సంవత్సరము. ఇక రోజు వచ్చేసి శుక్రవారం అండి. ఈరోజు మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు. ఇక్కడ కోడి చూపు గల డయాగ్రమ్ అనే మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. మీరు గెలిచే రంగులు చూస్తే కోడి డ్యాగలు, ఎర్ర కోడి కెక్కెర్లు, ఎరుపు మిచ్చిన కోడి కాయకులు, ఎర్రబొట్లు చేతువాలు, కోడి చేతువాలు, కోడి గేరువాలు, ఎర్ర కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు. ఇవన్నీ కూడా మొదటి జాములో విజయాలు అయితే సాధిస్తే కదా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, నెమలి పచ్చకాకులు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమల సేతువాలు, నెమలి పింగళ్ళు, కాకి డ్యాగలు. ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి వీలైనంత వరకు. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. ఇక్కడ కాకి చూపుగా నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు రెండో జాములో. గెలిచే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, పచ్చకాకులు, గట్టి కాకులు, నెమలి రసంగులు, నెమల మైలాలు, నెమల అబ్రాసులు, నల్లబొట్లు సేతువాలు, నెమల సేతువాలు, నెమల డ్యాగలు, కాకి డ్యాగలు, నెమల పింగళ్ళు. ఇవన్నీ కూడా ఈ జాములో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే వీటిని అయితే ఉపయోగించవచ్చు రెండో జాములో. ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగలు, కోడి పింగళ్ళు, కోడి నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కక్కెర్లు, కోడి రసంగులు, కోడి అబ్రాసులు, కోడి మైలాలు, ఎర్రబొట్లు చేతువాలు, కోడి చేతువాలు. ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 వరకు అండి. కోడి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వీటికైనా సరే మూడో జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు. గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాయకులు, కోడి పూలాలు, కోడి చేతువాలు, కోడి మైదాలు, తెల్ల కోడి కెక్కెర్లు, కోడి పచ్చకాకులు, కోడి రసంగులు, కోడి సవలాలు. ఇవన్నీ కూడా ఈ మూడో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగలు, కాకి నెమళ్ళు, నెమలి డ్యాగలు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమల సేతువాలు, నెమల కక్కెర్లు, నెమల మైలాలు, తుమ్మెదల కాకులు, పచ్చకాకులు. ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. కోడి చూపు గల పింగళ వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఇక నాలుగో జాము వచ్చేసి 1 నుంచి 3:15 వరకు అండి. కాకి చూపు గల డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాకి డ్యాగలు, కాకి డ్యాగ పర్లాలు, ఎరుపు మిచ్చిన గట్టి కాయకులు, ఎర్ర మైలాలు, ఎర్ర అబ్రాసులు, రసంగి డ్యాగలు, గంధం మచ్చల పెట్టమార్లు. ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఈ నాలుగో జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాయకులు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, కోడి సేతువాలు, కోడి పూలాలు, నల్ల కెక్కెర్లు, కోడి మైలాలు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. కాకి చూపు గల డ్యాగలు వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఇక చివరిగా ఐదో జాము అండి, 3:15 నుంచి సాయంత్రం 5:30 వరకు. నెమల చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల సేతువాలు, పాల అబ్రాసులు, నెమల పింగళ రసంగులు, నెమల పింగళ అబ్రాసులు, నెమల పూలాలు, గౌడ డ్యాగలు. ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి డ్యాగలు, కోడి మైలాలు, కోడి కక్కెర్లు, నల్లబొట్లు కోడి చేతువాలు, కోడి పింగళ్ళు, కోడి పచ్చకాకులు. ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి.